నిన్న నాగర్ కర్నూలు జిల్లా కొమెర గ్రామంలో జరిగినటువంటి దుర్మార్గం ఏదైతే ఉందో 8 మంది రెడ్లు ఒక రజక బిడ్డను 2 నెలల వయస్సున్న పసికందును ఆమె మరణానికి కారణమైనటువంటి రెడ్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసిన దుర్మార్గం అంతా ఇంత కాదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని తప్పించుకోవాలని చూస్తున్నారు. నాగర్ కర్నూలు ఎమ్మెల్యేకు బంధువుగా ఉన్నటువంటి ఆ గ్రామ సర్పంచ్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, ఇట్లా మొత్తం 8 మంది రెడ్ల గుంపు ముఠ ఒక రజకుడి పైన దాడి చేసి వాళ్ళ బిడ్డ చావుకు కారణమైన 2 ఏళ్ల పసిపాప, ఆ పసిపాపకు ఇంకా ఈ లోకమే తెలియదు, 2 నెలలు మాత్రమే ఉంది అమ్మాయి. ఆ అమ్మాయిని చనిపోవడానికి కారణమైనారు వీళ్ళు. సో ఇదే ఘటన పైన నిన్న మనం నాగర్ కర్నూలుకు వెళ్ళడం జరిగింది. నాగర్ కర్నూలుకు వెళ్ళినటువంటి సందర్భంలో చాలా అధికార దుర్వినియోగం ఎట్లా జరిగిందో స్పష్టంగా అర్థమవుతా ఉంది. విషయం ఏం జరిగిందంటే ఆ కుమ్మెర మల్లన్న జాతరలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఫస్ట్ స్టార్ట్ ఎక్కడైంది, ఎక్కడి నుంచి ఏం జరిగింది అనేది ఒక్కసారి మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. బుజ్జిని కూడా వివరించేటువంటి ప్రయత్నం చేస్తా. 18 తారీఖు 18 తారీఖు రోజు ఆ కుమ్మెర మల్లన్న జాతర జరిగింది. ఆ జాతర జరిగింది. కూర్చోరు తల్లి. జాతర జరిగినటువంటి సందర్భంలో ఈ రజకుడి కుటుంబం, ఇతడు రజకుడు, ఒక భర్తనేమో రజక సామాజిక వర్గం, భార్యనేమో ఎస్సీ సామాజిక వర్గం. వీళ్ళకి 2 నెలల పాప ఉంది. 2 నెలల పాప ఉంది. వీళ్ళందరూ కలిసి దైవ దర్శనానికని ఆ ఊరి జాతర మల్లన్న జాతరకు పోయినారు. పోయినటువంటి సందర్భంలో అక్కడ దైవాన్ని దర్శించుకోవాలంటే 100 రూపాయల టికెట్ కట్టాలి మీరు అని చెప్పి, 100 రూపాయలు కట్టాలని చెప్పి వాళ్ళు చెప్పారు. ఎవరు? అక్కడ ఉన్నటువంటి జాతర నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి చెప్పిండు, అయ్యా ఈ గుడికి సున్నాలు వేసేది మేము, ఈ గుడిని అందంగా తీర్చిదిద్దేది మేము కూడా ఎట్లా కట్టాలి సార్? మేము సున్నాలు వేస్తాను పనికొస్తాం, కానీ దేవుణ్ణి దర్శనం చేసుకోవడానికి మేము డబ్బులు కట్టాలా అని చెప్పి వీళ్ళు చెప్పినటువంటి నేపథ్యం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే మీరు కట్టాల్సిందే, లేకపోతే మిమ్మల్ని లోపలికి రాని అని చెప్పి ఆ రెడ్డి సామాజిక వర్గంలో ఉన్నటువంటి శ్రీనివాసరెడ్డి క్లియర్గా వాళ్ళని దూషించడం జరిగింది. దూషించడం అంటే ఎట్లా దూషించుడు? వీళ్ళని కులాల పేరుతో పెట్టి ఆ మహిళని వక్షోజాలు పోయాలని చెప్పిండు. చెప్తే ఈ అబ్బాయి ఏం చేసిండు, మా జాతులను ఇట్లా అంటా ఉన్నారు కదా, మరి మిమ్మల్ని మేమంటే మీకేమైనా తల ఉంటుందా అని చెప్పి వాట్సాప్ గ్రూప్లో పెట్టిండు. వాట్సాప్ గ్రూప్లో పెడితే ఈ శ్రీనివాసరెడ్డి అనేటోడు ఏం చేసిండు, మిగతా రెడ్డిలందరికీ ఇన్ఫార్మ్ చేసి గుడికాడికి పిలిపించుకొని ఈ రజక బిడ్డ ఎవరైతే ఉన్నారో అతని పైన విచక్షణ రహితంగా దాడులు చేసిండు. చంపేద్దామని ఓ రకంగా 9-10 మంది కలిసి ఒక రూమ్లో వేసి విచక్షణ రహితంగా దాడులు చేస్తే ఆ విజువల్ అంతా మీరు చూసిరు. ఆ రూమ్లో కొడుతున్నటువంటి దెబ్బలు. నా భర్తని కొట్టొద్దయ్యా అని చెప్పి ఈమె వేడుకుంది, భార్య వేడుకుంది, నా భర్తను కొట్టొద్దని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడ్డది. ఈ 8-10 మంది రెడ్లు ఏం చేసిరు, వీళ్ళని బూతులు తిడుతూ, అయితే ఈ పసిపాప ఈ పిల్లగాని తల్లి దగ్గర ఉంది, ఒళ్ళో ఉంటే నా కొట్టకండి ఈ చిన్నపిల్ల ముఖం చూడండి అని చెప్పారంటే ఈ శ్రీనివాసరెడ్డి అంటోడు ఈ చిన్నపిల్లని కాలుతుందంటే గోడకు తలిగి చనిపోయింది. ఇది జరిగినటువంటి ఘటన. అయితే దీనిపైన వీళ్ళు రజక కుటుంబం ఏం చేసిరు అంటే వెంటనే చనిపోలేదు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 2 రోజుల తర్వాత చనిపోయింది. అయితే ఈ రజక కుటుంబం ఏం చేసింది, వెంటనే నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్కి పోయింది. నాగర్ కర్నూలు పోలీస్ స్టేషన్కి పోతే నాగర్ కర్నూలులో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నటువంటి గోవర్ధన్ ఆయన ఏం చేసిండు, వీళ్ళని లోపలికి రానియకుండా మీరు వెయిట్ చేయండి అని చెప్పి వెయిట్ చేయించి వెంటనే ఆ ఎస్ఐ ఏం చేసిండు, ఈ శ్రీనివాసరెడ్డికి ఫోన్ చేసిండు.
శ్రీనివాసరెడ్డి ఆ తర్వాత ఆ ఊరు సర్పంచ్కి ఫోన్ చేసి వాళ్ళు మీ మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిర్రు, మీరు త్వరగా రండి, మీరు వస్తే ఫస్ట్ కంప్లైంట్ మీరే తీసుకుంటా అని చెప్పి ఆ ఎస్ఐ చెప్పడం జరిగింది. ఎస్ఐ ఎట్లా చెప్పిండు? సిఐ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు చెప్పిండు. సిఐ అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు చెప్తే అప్పుడు రెడ్లందరూ రుక్కొచ్చి వీళ్ళ మీద కంప్లైంట్ చేసిరు. వాస్తవానికి వీళ్ళని కొట్టే టైంలో ఈ రజక కుటుంబమే 100 కాల్ చేస్తే పోలీసు వాళ్ళు ఆలస్యంగా వచ్చి చూసి చూడనట్టు వదిలేసిన తర్వాత జరిగిన ఘటన ఇది. బాధితులేమో వీళ్ళే వచ్చి ఉల్టా కేసు పెడితే ఆ సిఐ అశోక్ రెడ్డి అనేటోడు ఏం చేసిండు? వీళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్ కట్టేసిండు. వీళ్ళ మీద వెంటనే ఎఫ్ఐఆర్ ఇచ్చేసిండు. వీళ్ళని లోపలికి రానిస్తున్నాడు. వీళ్ళ ఎఫ్ఐఆర్ పూర్తయినాక అప్పుడు వీళ్ళని పిలిపించుకొని వీళ్ళ కంప్లైంట్ తీసుకుండు. వీళ్ళ కంప్లైంట్ తీసుకొని ఏం చేసిండు? ఈ కంప్లైంట్ వాళ్ళ మీద మనము కేసు పెట్టాలా వద్దా అనేది కోర్టుకు రిఫర్ చేస్తున్నామని నాగర్ కర్నూలు కోర్టుకు పంపించారు. డేట్ లేని కాగితం, అది డేట్ లేని కాగితం మీద నాగర్ కర్నూలు కోర్టుకు పంపించారు. సార్ వీళ్ళు ఇట్లా కంప్లైంట్ ఇచ్చారు, దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా వద్దా అని కోర్టు అనుమతి కట్ట. వీళ్ళకేమో ఏ అనుమతి లేదుగా, వెంటనే ఎఫ్ఐఆర్ కట్టిరు. అయితే ఇది జరిగినటువంటి సందర్భంలో ఆ పాప చనిపోయింది. పాప చనిపోతే కొన్ని దళిత సంఘాలు వాళ్ళు పోయి ఆందోళన చేసిన తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు చేస్తలేరు, ఈ దొంగలను అరెస్ట్ చేస్తలేరు. నేను ఆ రోజు నైటే నేను ఆ ఎస్ఐకి ఫోన్ చేసి చెప్పిన, నేను వస్తున్నా, నేను వచ్చే వరకల్లా ఎఫ్ఐఆర్ నమోదు కావాలి, లేదు అని అంటే తన్నడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పిన. మేము పోగానే ఆ అశోక్ రెడ్డి ఆయనకు మోషన్స్ అయినాయట, సిఐకి లీవ్ పెట్టి వెళ్ళిపోయిన సందర్భంలో నేరుగా డిఎస్పీ దగ్గర పోయినా. డిఎస్పీ దగ్గరికి నేను, నాతో పాటు జాజల శ్రీనివాస్ గారు, ఆ తర్వాత బీసీ సంఘాలు, బీఎస్పీ, అలాగే చాలామంది పార్టీల నాయకులు, సిపిఎం కానీ సిపిఐ కానీ ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ అందరం పోయినాం. ఆ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మరి జనార్దన్ రెడ్డి ఎక్స్ఎమ్మెల్యే కూడా వచ్చిండ. కూర్చున్న సందర్భంలో నేను కొన్ని క్వశ్చన్స్ అడిగిన. ఎవరిని? డిఎస్పీ గారిని. ఏమడిగినంటే, అయ్యా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు ఏవి అని అడిగిన. ఇద్దరిపైన ఎఫ్ఐఆర్ చేసినామండి, మొదట వచ్చిన దాన్ని అని చెప్పాను అన్నాడు. సో ఆ ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వని అన్నా. ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వమంటే అప్పుడు డిఎస్పీ గారు తేవాలనా వద్దా అని మొత్తానికి 2 కాగితాలు తెచ్చిండు. ఒకటేమో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పైన వీళ్ళపైన ఎఫ్ఐఆర్ చేసింది, రెండోదేమో వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ను కోర్టుకు పంపింది. నేను అడిగిన, వీళ్ళ కంప్లైంట్ ఏమో వెంటనే ఎఫ్ఐఆర్ చేసినావు, వీళ్ళదెందుకు కోర్టుకు పంపినావు, మరి వీళ్ళదెందుకు కోర్టుకు పంపలేదని అడిగిన. సప్పుడు లేదు. చచ్చిపోయిన వాళ్ళదేమో కేసు లేదు, కేసు. ఒక పాప చనిపోయింది. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రాథమిక సమాచారం పైన రిపోర్ట్ తయారు చేయడం. ఈ ప్రాథమిక సమాచారం ఏంది? పాప చనిపోయింది. పాప చనిపోయినప్పుడు పెట్టాల్సింది బిఎంఎస్ సెక్షన్ 103 మర్డర్ కేసు నమోదు చేయాలి. కానీ మేమందరం ఒత్తిడి తేవడంతో ఆ 8 మంది పైన ఎఫ్ఐఆర్ చేసిరు. మళ్ళీ కొత్తగా పాప చనిపోయినటువంటి ఘటనలో SC ST యాక్ట్ దాంట్లో మెన్షన్ చేసిరు. కానీ మర్డర్ కేసు మాత్రం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదని అడిగితే, సార్ FSL రిపోర్ట్ వచ్చినాక చూసి పెడదామని. ఇప్పుడు అదే పోలీస్ స్టేషన్లో సిఐ అశోక్ రెడ్డి అంటోని నేను తన్నిన వాడు గోడకి ఇరుసుకపడి సచ్చిండు అనుకో, విజువల్స్ కూడా ఉన్నాయి, సచ్చిండు అనుకో, FSL రిపోర్ట్ వచ్చేదాకా ఆగుతారా? FSL రిపోర్ట్ రాని, పోస్ట్ మార్టం నివేదిక FSL రిపోర్ట్ రాని అప్పుడు చూద్దాం ఎఫ్ఐఆర్ చేస్తారని అన్నారు కదా. కాబట్టి నేనేం చేసిన, దీంట్లో మీరు మర్డర్ కేసు సెక్షన్ 103ని పెట్టండి అని చెప్పిన. సార్ ఖచ్చితంగా పెడతామని ఆ డిఎస్పీ బీసీ ఆయన హామీ ఇచ్చిండు. మీరు మాకు 2 రోజులు సమయం అంటే 2 రోజులు కాదు 2 గంటలు కూడా సమయం ఇవ్వమని చెప్పి మేము వచ్చి రోడ్డు మీద కూర్చున్నాం. రోడ్డు మీద కూర్చొని 15 నిమిషాల్లో మాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తే పోలీసుల నుంచి ఉలుకు పలుకు లేదు. చక్కగా మేమంతా నాగర్ కర్నూలు నుంచి నడుచుకుంటా నాగర్ కర్నూలు దాటిన తర్వాత వాహనాలలో ఆ ఊరికి పోయినాం. ఊరికి పోయి పాప సమాధి, ఒకసారి మీరు విజువల్ చూడొచ్చు, పాప సమాధి దగ్గరికి పోయి నివాళులు అర్పించినాం. చిన్న పాప, ఆ పాప దగ్గర పోయి చూసి వచ్చినాం. సమాధి, ఆ సమాధి దగ్గరికి పోయి అందరం కూడా నివాళులు అర్పించి, పోలీసు వాళ్ళు ఏం చెప్పారంటే, మరి 8 మంది పైన కేసు పెట్టిరు కదనయ్య, ఈ 8 మందిని అరెస్ట్ చేసిరా అని అడిగినాం.
అంటే అదుపులోకి తీసుకున్నారంటే లేదు మేము నలుగురిని తీసుకున్నాము అని చెప్పిండు. మరి మిగతా నలుగురు ఎటుపోయారనంటే వాళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్పిండు. ఈ నలుగురిని తీసుకోలే, ఈ పరారీ లేరు, అందరు కలిసి దున్నపోతులు లెక్క ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో కూర్చొని బిర్యానీలు తింటా ఉన్నారు. అది మేము వీళ్ళు దొరకలే కదా మరి మేము కూడా పట్టుకొచ్చే ప్రయత్నం చేస్తాం, మీరు కూడా దిక్కు తిరుగురు అని చెప్పి చక్కగా వాళ్ళ ఇండ్ల పొంటి పోయినాం. ఇండ్ల పొంటి పోతే ఒక్కనింటికి కూడా డోర్ ఓపెన్ చేసలేదు, అన్ని తాళాలు వేసుకొని పరారాయరు. ఈ 8 మంది దొరికితే 8 మందిని కసరగక్కేటట్టు తొక్కుతుంటిమి. వాస్తవమే, తొక్కుడైతే బరాబర్ తొక్కుతుంటిమి. ఏం అయ్యేదేముంది, బిడ్డపానమే పోయింది, ఇంకా వీళ్ళు బీకేదేముంది. ఇట్లా తొక్కుడైతే తొక్కుతుంటిమి. కానీ పోయి చూసినాం, అందరూ పరారైపోయారు. ఆ ఊరోళ్ళంతా ఈ దుర్మార్గులను చీగొడతా ఉన్నారు. గ్రామం అంతా వస్తే నేను జనార్దన్ ఎక్స్ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత వట్టె జానయ్య గారు, మా నాయకత్వం అంతా పోయి కూర్చొని వాళ్ళ ఇల్లు చూస్తే, ఆ రజకుడి ఇల్లు చూస్తే ఒక్కసారి చూడండి, అది ఎంత దారుణంగా ఉందో ఇల్లు. ఒకసారి రజకుడి ఇల్లు రేకులతో వేసినటువంటి చిన్న గుడిసె. ఆ గుడిసెలో బతుకుతున్నటువంటి రజకుడికి ఇంద్రం మిల్లు వస్తే, ఆ ఇంద్రం మిల్లు కూడా పూర్తి కాకుండా ఈ సర్పంచ్ రెడ్డి అడ్డుకున్నాడంట. ఈ రకంగా మోసం చేస్తున్నారు అని చెప్పి అప్పటికప్పుడే ఆ గ్రామంలో నడిబొడ్డున సభ పెట్టి, ఆ సభలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి 2 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఆ కుటుంబానికి అందించడం జరిగింది. మరి జనార్దన్ రెడ్డి గారు నేను కూడా బాధ్యత తీసుకుంటున్నా ఆ ఇల్లు పూర్తి కావడానికి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఇక్కడ మరి గింత ఎఫ్ఐఆర్లో ఏం నమోదు చేసిరు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద? ఈ 3 ఆడోళ్ళు కలిసి, వీళ్ళ అత్త, ఈ రజకుడి అత్త, రజకుడి అమ్మ, చెల్లె, భార్య, 3 ఆడోళ్ళు కలిసి 8 మంది రెడ్లను తన్నిరట. 8 మంది రెడ్లను తన్ని వాళ్ళ ముఖాల మీద మూత్రం పోసిరు అనుకో రాదురిగా ఒక రకంగా చెప్పాలంటే. మరి ఈ 8 మంది రెడ్లు ఎవరైతే ఆడోళ్ళతో చెప్పు దెబ్బలు తిన్నారో వీళ్ళు ఏ దవాఖానలు ఉన్నారని అడిగిన. పారిపోకూడదు కదా, దెబ్బలు తాకినోడు దవాఖానలు ఉండాలి, పారెట్లా పోతాడు? ఏ దవాఖానలు ఉన్నారని అడిగితే ఎవడు సప్పుడు చేయడిగా. అంటే పోలీసు వ్యవస్థని కాంగ్రెస్ పార్టీ అడ్డం పెట్టుకొని ఒక బీసీ కులానికి చెందినటువంటి రజక కులానికి చెందినటువంటి మా జాతి బిడ్డలను దారుణాతి దారుణంగా హింసించి చంపేసినటువంటి ఘటన. అందుకోసమే ఇక్కడ మేము క్లియర్గా ఆ ఊర్లోనే హెచ్చరిక చేసిన, ఎవడైనా ఈ రాష్ట్రంలో ఎవడైనా మా బీసీల మీద దౌర్జన్యం చేసినా, బీసీల తెరువు వచ్చినా పండబెట్టి తొక్కుతామని వార్నింగే ఇచ్చొచ్చిన. మాకేం పోలీస్ వ్యవస్థ మీద ఈ ఘటన చూసిన తర్వాత పోలీస్ వ్యవస్థ మీద ఎవరికైనా నమ్మకం ఉంటే ఇక అది ఉత్తదే. పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం ఉంటే అది ఉత్తదే అవుతుంది. ఇగో 2 నెలల పసిబిడ్డ, 2 నెలల పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని ఏడుస్తున్నటువంటి ఫోటో మనం చూడొచ్చు. ఇగో ఇది ఇల్లు, ఇదే ఇగో ఇది ఇల్లు, ఆ రజకుడు ఇల్లు. ఇగో ఇది ఇల్లు. ఈ గుడిసెలో బతుకుతున్న కుటుంబాన్ని ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు కూడా ఇయ్యొద్దు అంటున్నాడు. ఇందిరం ఇల్లు కూడా ఇయ్యొద్దు వాళ్ళ జాగిరి చెప్తా ఉన్నాడట. మన అయ్య జాగిరి లెక్క వాళ్ళు దొరికితే 8 మంది దొరికితే మాత్రం మామూలు దెబ్బలు కొట్టకపోదు, మామూలు దెబ్బలు అయితే కొట్టకపోదు, విపరీతంగానే అంతుంటిమి. అదే కోపం మీద అక్కడికి పోయినాం. మళ్ళీ మనకు చట్టం బిట్టం మళ్ళా చట్టము, మీరు చట్టాన్ని చేతులకు తీసుకుంటారా? బరాబర్ తీసుకుంటాం. టైం వస్తే మీతో శాతగానప్పుడు మేమే తీసుకుంటాం. మరి మీతోని శాతగాని పరమ దద్దమ్మ పోలీసులు, పరమ దద్దమ్మ ఎమ్మెల్యే, పరమ దద్దమ్మ రెడ్డి దొంగలంతా ఆడ కూర్చొని చట్టాన్ని చేతిలోకి తీసుకున్నప్పుడు మేమెందుకు తీసుకోం? బరాబర్ తీసుకుంటాం. మీరు ఈటితో కొడితే మేము పత్తర్తో కొడతాం. మీకో చట్టం మాకో చట్టం, అరాబాయి అందరికి ఒకటే చట్టం ఉంటుంది కదా. అందుకోసమే మర్డర్ సెక్షన్ని అందులో యాడ్ చేసి ఈ 8 మందిని పట్టుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలని చెప్పడం జరిగింది. అవి అది సర్పంచ్ ఇల్లు, మీరు ఒకసారి చూడొచ్చు. సౌండ్ పెట్టి ఏం కాదు. ఇది సర్పంచ్ కాదు, ఒక్క రెడ్డి లేడు ఇండ్లలా, ఒక్క రెడ్డి లేడు ఇండ్లలా.
అంత పరారయ్యారు. మీరు ఏడున్నా వేట చేస్తాం మిమ్మల్ని, ఏడున్నా మిమ్మల్ని వదిలిపెట్టంలే కానీ పోలీసు వాళ్ళు చట్టాల నుంచి మీరు తప్పించుకోవచ్చు, కానీ బీసీల నుంచి అయితే మీరు తప్పించుకునే మీతో కాదు. మిమ్మల్ని ఎట్టి అయితే ఈ రకంగా చేసి దుర్మార్గంగా అన్యాయం చేస్తే దీనిపైన తెలంగాణ రాజ్యాధికార పార్టీ బీసీ సమూహం అంతా పోయి కూర్చున్నాం. మరి ఇప్పుడు డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, ఆ సిఐ దొంగ అశోక్ రెడ్డి వాడు ఎటుపోయిండో వాడిని నీ భర్తం అయితే భర్తం, కానీ మీరు బీసీల పుట్టుకనే పుడితే నిజాయితీ గల ఆఫీసర్లే అయితే వాని మీద మర్డర్ సెక్షన్ పెట్టి వాళ్ళని రిమాండ్ చేయండి. ఇప్పటి వరకు మీరు చేయలే. 18 తారీఖు ఘటన జరిగితే ఫస్ట్ వాళ్ళది రెడ్ల కంప్లైంట్ తీసుకొని ఆ తర్వాత ఈ డ్రామా చేసిరు కదా. మీకు కూడా ఒక రోజు వస్తుంది డిఎస్పీ గారు, మీకు ఎస్ఐ గారు, మీకు కూడా ఒక రోజు వచ్చినప్పుడు ఈ రెడ్లు మిమ్మల్ని ఫుట్బాల్ ఆడుకుంటేప్పుడు మళ్ళీ మేమే వచ్చి కాపాడాలి మిమ్మల్ని. గుర్తుపెట్టుకోరి. నిజాయితీగా పనిచేసి వాళ్ళ మీద సెక్షన్స్ పెట్టి వాళ్ళని లోపటేయండి, వాళ్ళకు తగిన శిక్ష పడేటట్టు చూడండి. ఇందులో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ, మరి ముఖ్యంగా బీసీ నాయకులుగా మేమందరం కూడా పిలుపునిస్తూ ఉన్నాం. తెలంగాణ వ్యాప్తంగా రజక సోదరులారా, మన బిడ్డను చంపిరు. అక్కడ ఇవాళ సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ప్రదర్శన నిర్వహించి ఈ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ రెడ్డి దుర్మార్గులకు వ్యతిరేకంగా నినాదాలు చేయాల్సిందిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇక్కడి నుంచి పిలుపునిస్తూ ఉంది. బీసీ నాయకత్వానికి అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది. వచ్చేటువంటి అన్ని సంఘాలను కలుపుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇదే అంశం పైన ఒక ఆడబిడ్డ మా జాతులకు అన్యాయం జరుగుతుందని ముందుకు వచ్చినటువంటి ముదిరాజ్ బిడ్డ అనిత 2 నిమిషాలు మాట్లాడడానికి మన స్టూడియోకి వచ్చింది. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి రారా బిడ్డ. దర్శన్ నమస్తే, నా పేరు అనిత ముదిరాజ్. నేను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిని. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దాడులను చూస్తుంటే చాలా ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. అసలు నేను ఒక్కటే అడగదలుచుకున్నా అన్న, మీ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే అడగదలుచుకున్నా అన్న, ఒక బీసీ బిడ్డగా. అన్న, ఈ రాష్ట్రంలో మనం అగ్రవర్ణాల పైన దాడి జరుగుతుంటే చూస్తున్నామా అన్న? చూస్తలేం. ఓన్లీ దళితుల పైన, బీసీల పైననే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారం చెలాయిస్తుండు. దాడులు జరుగుతుంటే కూడా ఎందుకు జరుగుతున్నాయి వీళ్ళ పైన అని ఒక్క ప్రశ్నిస్తలేడు. మనతోని చర్చలు జరపడికే వస్తలేడు. ఏం చేయనీకున్నా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అని మేము అడుగుతున్నాం. మేము మా ఓట్లతోని నువ్వు గెలవలేదా రేవంత్ రెడ్డి అని కూడా మేము అడుగుతున్నాం. మా ఓట్లతోని అధికారంలోకి వస్తావు. ఈ రోజు మా చిన్న బిడ్డ, 2 నెలల బిడ్డ చనిపోతే కూడా నువ్వు మాట్లాడవా దీనిపైన అని మేము అడుగుతున్నాం. ఈ రోజు బీసీలం అందరం మేము ఐక్యంగా ఉన్నాం. అవసరమైతే నిన్ను సీఎం కుర్చీలకు నుండి కూడా తప్పించడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఇమ్మీడియట్ గా వచ్చి ఈ బిడ్డకు న్యాయం చేయాలి. అక్కడ ఏ అయితే సర్పంచ్ ఉందో ఆయన నా సీటు కూడా ఖాళీ చేయాలని నేను కోరుతున్నా. ఏందన్నా అసలు మా బీసీలు అంట, దళితులు అంట, నోట్లో ఏదో వస్తారంట, మళ్ళా లానే పదంతో స్టార్ట్ అయ్యే మాటలతో మాట్లాడుతున్నారు ఆడోళ్ళని. వీళ్ళు ఏవేవి మాట్లాడుతున్నారు అక్కడ ఉన్నటువంటి రెడ్డి నా కొడుకులకి ఒక్కటే చెప్తున్నాం, నోట్లో యాసిడ్ పోసి చంపుతామని మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి దీనిపైన నువ్వు వచ్చి మాట్లాడాలి, మాకు న్యాయం చేయాలి. నేను ఒకటే అడుగుతున్నా, రెడ్డిలు ఎప్పుడన్నా మన లేక మన బీసీ బిడ్డలు, దళిత బిడ్డలు లేక క్యూలలో పోయి నిలబడ్డారు అన్నాలు? ఒక రెడ్డి ఆమె దిశ ఆమె మీద అత్యాచారం జరిగిందని చెప్పి మన వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. మరి వీళ్ళని ఎందుకు ఎన్కౌంటర్ చేయకూడదు? ఎన్కౌంటర్ ఎందుకు చేస్తలేరు? రెడ్డి అయితేనేమో ఒక న్యాయం, మాకు ఒక న్యాయమా? అసలు ఆ గుడిలో రెడ్డిలకు ఏం పని ఉందండి? అసలు ప్రత్యేక టికెట్ తీసుకోపోయి దర్శనం చేసుకుంటారు. మేము లైన్ లో నిలబడతాం. గుడి బీసీలది. చందాలు మాతోని నడుస్తుంది గుడి. చందాలు మా చందాలతో నడుస్తున్నాయి గుడి. మీకేం అధికారం? గుళ్ళు ఉండాల్సిన అవసరమే ఉంది. తర్వాత దళితుల మీద దాడులు జరుగుతున్నాయి, బీసీల మీద దాడులు జరుగుతున్నాయి. దీనిపైన ఎందుకు మాట్లాడతలేవు రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. మా మల్లన్న ద్వారా మేము చెప్తున్నాము, మా మల్లన్న ఒక ప్రజాక్షేత్రంలో ఉండు, దీనిపైన ప్రశ్నించాలి. మా మల్లన్న కూడా అలా పెద్ద సార్తో ఏం మాట్లాడతాడో మేము కూడా చూస్తాం. సో మీ దీనిపైన మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాం. పెద్ద జీతగాడు పెద్ద సార్ ఎందుకైతాడు? కానీ ఒకటి
ఇట్లాంటి స్పందన రావాల్సినటువంటి అవసరం ఉంది మహిళల్లో కూడా. ఎందుకంటే ఇప్పుడిప్పుడే బీసీ మహిళలు కూడా రోడ్డుపైకి వస్తూ ఉన్నారు. ఇన్ని రోజులు ఇంట్లో ఉండి పనులు చేసుకుంటూ బతుకునేటువంటి బీసీ మహిళలు కూడా ఇవాళ మాకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన గలమెత్తుతున్నటువంటి సందర్భంలో ఈ తల్లికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పోరాటంలో ఈ ఆడబిడ్డను కూడా భాగస్వామ్యం చేసి ఈ బీసీ ఉద్యమంలో మరింత ముందుకు తీసుకుపోతామని తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం.